వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. నమస్తే. నమస్తే గణేష్. ఎందుకంటే చాలా వరకు మీతో మాట్లాడాల్సి ఉంది. పొలిటికల్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ముందుగా ఏంటంటే బీఆర్ఎస్లోన సంక్షోభాలు ఎప్పుడు కొత్త కాదు. ఎప్పుడు సంక్షోభాలతో ఆ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు సంక్షోభాలు అనేవి ఆ పార్టీ కొత్త కాదు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో ఉన్నదాన్ని నిజంగా అంత కష్టమైన సంక్షోభమా, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సంక్షోభం ఉన్నదని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ మధ్య జరిగిన పరిణామాలలో పార్టీని వదిలిపెట్టి పోయిన వాళ్ళు లేరు, పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాడర్కి, అందరికీ, నాయకులకు, క్యాడర్కు కొంతమంది కేసీఆర్ పట్ల లోపల అంతర్గతంగా కోపాలు ఉన్నా కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ని అడ్డుపెట్టుకొని ఉంటేనే బాగుంటుందేమో, వచ్చే 2-3 సంవత్సరాల్లో పార్టీకి మళ్ళీ ఫ్యూచర్ వస్తుంది అనే ఒక నమ్మకంతో ఉన్నారు తప్ప ఎవరు పార్టీని వదిలిపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కానీ, పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేసే ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న వాళ్ళు కానీ ఎవరు కనబడట్లేదు. సంక్షోభం అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పరిస్థితి కనబడాలి. ఇప్పుడు ఈవెన్ హరీష్ రావు గారి మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆయన కూడా దాన్ని లైట్ తీసుకున్నాడు. ఎవరు కూడా దాని మీద పెద్దగా స్పందిస్తున్నట్టు కూడా మనకు కనబడట్లేదు. జస్ట్ ఇగ్నోర్ చేస్తుండ్రు అనిపిస్తుంది. అంటే చాలా పెద్ద సంఘటన. ఎందుకంటే ప్రపంచంలో కూడా నాకు కనబడలేదు ఒక నాయకుడు తన కూతుర్ని పార్టీలోని సస్పెండ్ చేయడం అనేది చరిత్రలోనే మొదటిసారి. అయినా కూడా పెద్దగా స్పందన లేదు. అంతా చల్లారినట్టే కనబడతా ఉంది వాతావరణం. ఎందుకు ప్రకాష్ గారు, నేను అంటుంది స్ట్రైట్గా అడుగుతున్నాను. ప్రపంచంలోని దేశ రాజకీయాలను దాటి బయటకు వెళ్తే ప్రపంచంలోని ఒక తండ్రి కూతుర్ని బయటికి పార్టీ నుంచి బహిష్కరించి దాఖలాలు మనకు లేవు. అలాంటి ఘటన జరిగినప్పుడు దాని ఒక పార్టీలో సంక్షోభంగా ఎందుకు అనుకోకూడదు? దాని పరిణామాలు ఉంటాయని ఎందుకు అనుకోకూడదు? ఉంటే ఇప్పుడు 10-15 రోజులు అయింది కదా, బయటపడాల్సిందే కదా, బయటకు రావాలి. దానికి అడ్వర్స్గా తనతో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత అంతకుముందు తను మీటింగ్స్ పెట్టినప్పుడు ఏ ఇష్యూ మీద మీటింగ్ పెట్టినా కూడా కొంతమంది మాలాంటి వాళ్ళం కానీ, ఆ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కానీ అటెండ్ అయ్యేవాళ్ళు, పరోక్షంగానో ప్రత్యక్షంగానో కనబడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి సీన్ కూడా లేదు. అటు పోవడానికి దడుచుకుంటున్నట్టు కనబడతా ఉంది. ఆ ఇంటి వైపు కానీ ఆమె పక్కన ఎక్కడన్నా కనబడాలంటే కూడా కొంత అది భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే భయపడుతున్నారా, భయపెడుతున్నారా? రెండు ఉంటాయి. భయపెట్టడం అనేది జరగదు, కానీ వాళ్ళకే సంకోచం అనేది ఉంటుంది వాళ్ళ లోపల. ఎందుకంటే మన భవిష్యత్తు ఎక్కడ బుగ్గిపాలవుతుందో అటు పోయినట్టయితే, మంచిగా ఉంది కదా పార్టీతో ఉందాము. ఇప్పుడు అవతల వ్యక్తి పవర్ఫుల్ కనబడితే మీరు అన్నట్టు సంక్షోభం వస్తుంది. అక్కడ పవర్ఫుల్ కనబడతలేదు. అది ఇంతకాలం కూడా నేను అనుకున్నది ఏంటంటే, డాటర్గా ఆమెకు ఆ రెస్పెక్ట్ దొరికింది కాబట్టి ఒకసారి తండ్రే తనను బహిష్కరించినప్పుడు ఆ రెస్పెక్ట్ ఉండదు కదా ఇంకా. అంటే మన దేశ రాజకీయాల్లో చాలాసార్లు చూసాం, ఇలాగ కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు బయటకు వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాటిని వాళ్ళు చాలా ప్రభావితం చేసిన దాఖలా మనకు చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని. పార్టీలో తను లాబింగ్ చేసుకోవడం కానీ, గ్రూప్స్ మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటివి తను ఏం చేయలేదు. అట్లా చేసి ఉంటే డెఫినెట్గా ఈ సంక్షోభం లాగానే వచ్చేది. ఆమె ఎప్పుడు తన కార్యక్రమాలకు తను పరిమితం అయిపోయారు తప్ప పార్టీలో చీల్చాలనే ఆలోచన లేదు, పార్టీలో గ్రూపులను తయారు చేసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టు కనబడదు మనకు. నేను చూసినంత వరకు ఏంటంటే ఎప్పుడు అటువంటి డివిజన్కి ఆమె ప్రయత్నం చేయలే. ఆమె ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదు ఇట్లాంటి పరిణామాలు వస్తాయని కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రకాష్, మీరు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా కుటుంబం కావచ్చు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. మీరు అంటున్నట్టు సంక్షోభం కాదు, కానీ ఎందుకు ఇలా వీధిని పడిన తర్వాత ప్రధానమైన కారణం ఏమనుకోవాలి? అంటే కుటుంబంలో సంక్షోభం ఉంది, పార్టీలో అది కనబడతలేదు, కానీ కుటుంబంలో ఉంది సంక్షోభం. ఎందుకంటే ఎవరికి ఆనందం కలిగించే సంఘటన కాదు అది. ఒక తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. తన చేతులతో పెంచిన బిడ్డ, రాజకీయంగా కూడా ఆ భవిష్యత్తు తను ఇచ్చాడు. సరే, ప్రజలు ఆమెను ఓడించినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా ఆమెను గౌరవించాడు. అటువంటి వ్యక్తిని తన చేతులతో తనే దూరం చేసుకునే పరిస్థితి రావడం అనేది, ముఖం చూడడానికి ఇష్టపడకపోవడం, మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, ఇది సంక్షోభమే. తల్లి ఎంత బాధపడి ఉండాలి. ఆమెకు చాలా ప్రేమ పిల్లలంటే, ఆమె పెంచింది వాస్తవంగా. ఎక్కువ సమయం ఇచ్చి, ఈయన రాజకీయాల్లో బిజీగా ఉంటే కూడా తల్లే ఎక్కువగా వాళ్ళకి సమయం ఇచ్చి పెంచింది. ఉంటుంది అది డెఫినెట్గా. కుటుంబంలో అయితే ఆ బాధ ఉంటుంది, ఆ సంక్షోభం ఉంటుంది. రాజకీయం మీద దాని ప్రభావం తక్కువగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
అంటే చాలా వరకు మనకు వస్తున్న అనేక వార్తల్లో కావచ్చు, కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య చాలా వరకు వైరుధ్యాలు అనేది అటు వార్తలు కావచ్చు, విశ్లేషణలు కావచ్చు. వీటన్నిటిని ఇప్పుడు కవిత ఇష్యూ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగే అవకాశం ఉందంటారు. అంటే బయట ప్రచారం అవుతున్నట్టుగా వాళ్ళ మధ్య అంత డివిజన్ అయితే నేను చూడలేదు ఎప్పుడు. ఇద్దరికి నేను సన్నిహితున్నే. ఎన్నడూ కూడా హరీష్ రావు గారు లోపల ఉండొచ్చు ఆయనకు, నేను సీనియర్ను నాకు ప్రాధాన్యత తగ్గించారని, కానీ అది స్టార్టింగ్లో ఉండేది. అడ్జస్ట్ అయిపోయారు ఆయన. ఒకవేళ రేపు ఆయన సీఎం క్యాండిడేట్గా ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు హరీష్ రావు గారే చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను అనుకోను వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ ఉందని కానీ, డివిజన్ వస్తున్నదని కానీ. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన హరీష్ రావు గారికి ఇచ్చిన ఆ ట్రైనింగ్ అంతా కూడా ఒక లాయల్గా ఉండడమే తప్ప ఆ కుటుంబానికి ఎన్నడూ కూడా హరీష్ రావు గారు వ్యతిరేకంగా అవుతారని నేను అనుకోను. గతంలో అనేక సందర్భాలు వచ్చినా ఆయన టైట్ లిప్తో ఉన్నాడు. లోపల ఎంత హృదయంలో ఆవేదన ఉన్నా, బాధ ఉన్నా ఎక్కడ కూడా ఆయన బయట పెట్టలేదు కూడా. ఇప్పుడైతే కలిసి ఉంటున్నారు. మనం అట్లాగే ఉండాలని కూడా కోరుకుందాం. ప్రకాష్ జీ, చాలా వరకు అటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే రాజకీయాలు కావచ్చు, కేసీఆర్ కూడా ఉండే 10 మందిలో వి ప్రకాష్ కూడా ఒకటి. అలా ఆయన దగ్గర నుంచి చూశారు. అంటే అటు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సమస్యలు కావచ్చు, తెలంగాణ ఆవిర్భావం కావచ్చు, లేకపోతే పార్టీలో ఉండే సమస్యలను కావచ్చు, ఇన్ని చక్కబెట్టుకోగలిగిన కేసీఆర్ ఈ రోజున కుటుంబ సమస్యను ఎందుకు పరిష్కరించుకోలేపారంటే, కొన్ని సమస్యలను మొగ్గలోనే మనము దాన్ని తుంచేయకపోతే అవి క్యాన్సర్ లాగా పరిణమిస్తాయి. కొన్నిసార్లు యాంపుటేషన్ చేస్తారు, ఓ కాలు పోతుంది, ఓ చేయి పోతుంది. అక్కడ కూడా మనం నెగ్లిజెన్స్ చేస్తే ప్రాణమే పోతుంది. అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారు సరైన సమయంలో స్పందించి కొంత కంట్రోల్ చేసుకొని ఉంటే ఈ తెగేదాకా లాగే సిచ్యువేషన్ అనేది వచ్చేది కాదు. అది కొంత ఆయన సరైన సమయంలో స్పందించకపోవడానికి ఇంత దూరం వస్తుందని బహుశా ఆయన ఊహించకపోవచ్చు. ఆమె వెంటనే ఇట్లా మీడియాకు వచ్చి ఇట్లాంటి కామెంట్స్ చేస్తుందని కూడా ఆయన అనుకోకపోవచ్చు. ఈ నిర్ణయం వెనుకనైతే ఆయనే ఉన్నారు, ఎవరు లేరు వేరే. ఎందుకంటే ఆయన, నాకు తెలిసింది ఏంటంటే, నేరుగా యూట్యూబ్లోనో లేకుంటే టీవీలోనో ఆమె మాటలను వాచ్ చేశారని, తనే ఈ డిసిషన్ తీసుకున్నాడు అనేది నాకు తెలిసిన సమాచారం. ఏది ఎట్లున్నా ఆయన చెప్పింది కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. బట్ ఆయన ఆ నిర్ణయానికి రావడానికి కొంతవరకు ఆయన బాధ్యత కూడా ఉంటుంది. మొదట్లో ఆయన కొంచెం అదుపులో పెట్టుకోగలిగి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. ప్రకాష్ జీ, చాలా వరకు ఉమ్మడి రాష్ట్రంలోన అటు పార్టీ సంక్షోభం కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు కేసీఆర్ చుట్టూ చాలామంది ఉండేటోడు. కానీ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని కూడా కేసీఆర్ ఏ రోజున కూడా ఆపలేదు. అంటే నేను అనుకోవడం ప్రకారం ఇప్పుడు ఈ రోజున ఇంతమంది, ఇంక్లూడింగ్ వి ప్రకాష్తో పాటు, ఈ రోజున ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు మాట్లాడడానికి కూడా ఎవరూ లేకుండా పోయారు. ఒకటి అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, రాని వాళ్ళని పిలవడు, తలవడు. ఈ పార్టీని అంతా చక్కదిద్దడంలో కింద ఉన్న పార్టీ నాయకులు, పర్టికులర్గా హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ చర్యలు తీసుకుంటారు, ఆ ఇనిషియేషన్ తీసుకుంటారు, ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తారు. ఆయన వీళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడే తప్ప నేరుగా ఆయన ఎప్పుడు కూడా హ్యాండిల్ చేసిన సందర్భం మనకు కనబడదు. పార్టీలోంచి బయటకు పోయిన వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కానీ, తిరిగి రావడానికి కానీ ఆయన ఓన్లీ సూచన చేస్తాడే తప్ప ఆయన ఎప్పుడు వాళ్ళను మీరు మళ్ళీ రండి అని అడిగిన దాఖలాలు మనకు కనబడవు. అంత కింద ఉన్న వీళ్ళు పార్టీ నాయకత్వంలో ఏమనుకోవాలి, కేసీఆర్ ఆలోచనని ఏ విధంగా మనం రాజకీయంగా అంచనా వేయాలి అంటే ఒకటైతే చెప్పగలుగుతా, ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. అంటే తెలంగాణ రాజకీయ క్షేత్రంలో చెన్నారెడ్డి తర్వాత మళ్ళంత బలమైన నాయకుడిని నేనైతే చూడలేదు. తను ఇషారాతోనే, కంటి చూపుతోనే విషయాలను గ్రహించి దానికి తగ్గ మేనేజ్మెంట్ చేయగలిగిన సమర్థుడు ఆయనే. కాకపోతే ఆయనంతటా ఆయనే ఇన్వాల్వ్ కావాల్సినంత పెద్ద విషయాలేం జరగలేదు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా ఉద్యమ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండేది ఆ రోజుల్లో. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సహజంగానే రాజకీయ పార్టీగా పరిణమించింది కాబట్టి ఉద్యమ పార్టీ, ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే అవసరం ఉన్నప్పుడు వెళ్ళిపోతూనే ఉంటారు. దాన్ని చాలా సహజమైన అంశంగా చూస్తాడు ఆయన. ఏదైనా జరిగితే జరగని, తర్వాత మనం చక్కదిద్దుకుందాం అనుకుంటాడు. కింద ఉన్న వాళ్ళు కొంత పాదులాడతారు, అయ్యో పోనీయకుండా ఆపితే బాగుండు, మళ్ళొకసారి మామయ్య దగ్గర తీసుకుపోయి కూర్చోబెడితే బాగుండని హరీష్ రావు లాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన ఎన్నడూ కూడా ఫికర్ చేయడం కానీ, దాన్ని లెక్క చేయడం కానీ, దాన్ని సరిదిద్దాలని ఆయనంతటా ఆయన ప్రయత్నించడం కానీ ఎప్పుడూ జరగదు. ఆయన ఎవరితోనైతే మాట్లాడాలనుకుంటాడో తను నిర్ణయించుకొని మాట్లాడతాడే తప్ప మనం పోతే మాట్లాడాడు ఆయన.
బాగున్నారా అని అంటాడు, మంచిది కలుద్దాం అంటాడు, రెండే మాటలు. ఇప్పుడు ఆయన రూమ్లోకి నేరుగా పోగలిగే స్వేచ్ఛ ఉన్న వాళ్ళు కొంతమంది మేము డైరెక్ట్ మమ్మల్ని ఎవరు ఆపరు కాబట్టి పోతాం. బాగున్నారా అంటారు, టైంకి వస్తే తిండి పెడతాడు, లేకపోతే టిఫిన్ లేకపోతే టీ ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత మంచిది కలుద్దాం అంటాడు, ఏం మాట్లాడాడు, టైట్లు ఇప్పుడు ఉంటాడు, అంతే. అంతే. ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం మనల్ని పిలిచినప్పుడు ఒక గంట లోపల 4 సార్లు ఫోన్ వస్తుంది, మీరు ఎక్కడి దాకా వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు, అట్లుంటుంది. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే, అంటే ఉద్యమ పార్టీగా ఉండే ఒక బీఆర్ఎస్ ఈరోజు ఒక కుటుంబ పార్టీగా బయటికి ఎలివేషన్ కావట్లేదు. అంటే ఎప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ పార్టీలో కుటుంబ పార్టీగా దాన్ని మలచాలని ఎన్నడూ కేసీఆర్ అనుకోలేదు. వీళ్ళు అమెరికాలో ఉన్నారు, పార్టీ పెట్టాక 7 సంవత్సరాలకు కానీ వాళ్ళు పార్టీ ఫ్రేమ్లోకి రాలేదు. అది కూడా కవిత గారు అయితే 13 చివరిలో ఆమె పార్లమెంట్ మెంబర్గా నామినేషన్ వేసేటప్పటి నుంచి ఆమె పార్టీగా గుర్తించాలి మనం. అంతకంటే ముందు ఆమె ఓన్లీ జాగృతి సంస్థ పెట్టుకున్న తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర, బతుకమ్మకు ఒక ఐకాన్గా దాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఉంది. బట్ కేటీఆర్ గారు మాత్రం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత అంతకంటే ముందు కేసీఆర్ గారు కరీంనగర్ బై ఎలక్షన్లో నామినేషన్ వేసినప్పుడు ఆ బై ఎలక్షన్ వచ్చింది కదా, సత్యనారాయణరావు గారు ఛాలెంజ్ చేస్తే, అప్పటి నుంచి ఆయన రంగప్రవేశం చేశాడు. అంటే ఉద్యమంలో భాగంగా వచ్చారు తప్ప ఒక పదవులను పంచుకోవడానికి వాళ్ళు రాలేదు. అంటే ఇప్పుడు కవిత ఎలాగా బయటకు వెళ్ళిపోయారు, ఎలాగ హరీష్ కాదనేది కేటీఆర్ని ముందు ప్రొజెక్ట్ చేయగలిగారు. ఎందుకంటే లాస్ట్ జరిగిన ప్లేన్ రైళ్ళు కూడా అదే చేయగలిగారు. నిజంగా కేటీఆర్కి బీఆర్ఎస్ని కేసీఆర్ స్థాయిలో నడిపే సత్తా ఉందని మీరు అంటే ఎప్పుడు కూడా గణేష్ గారు ఏ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రితో కంపేర్ చేయకూడదు. ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఎవరి థాట్ ప్రాసెస్, ఎవరి బ్రాటప్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో రాజశేఖర రెడ్డి గారిని పోల్చకూడదు, రాజశేఖర రెడ్డి గారితో కేసీఆర్ గారిని పోల్చకూడదు, ఎన్టీఆర్తో వీళ్ళని ఎవరిని కూడా పోల్చలేము. అంటే వారసులను పోల్చుతున్నాం మనం, ఎందుకంటే వారసులైనా ఆ లక్షణాలు అట్లాగే ఉండాలని ఏం లేదు. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి కేటీఆర్, అందరికీ కనెక్ట్ అయిన ఉద్యమం ద్వారా కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోకముందు ఎంతమంది తెలుసు? అంటే ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటారు, కల్వకుంట్ల తారక రామారావు సంబంధించి ఆయన రామన్నగా గ్రామాల్లో కనెక్ట్ అవ్వలేకపోయాడు అనేది. ఎస్, ఎందుకంటే ఆయన వర్క్ అంతా ఎక్కువ అర్బన్లో ఉండేది. మున్సిపల్ మినిస్టర్ కానీ ఆయన ఫస్ట్ పంచాయతీరాజ్ తీసుకున్నారు, కొద్ది రోజులే ఉంచుకొని దాన్ని మళ్ళీ జూపల్లి కృష్ణారావు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. నిజంగానే ఆ రోజు ఆయన పంచాయతీరాజ్ అట్లాగే పెట్టుకొని ఉంటే ఒక రకంగా ఉండేది. గ్రామాలలో ప్రతి గ్రామంతో సంబంధం ఉన్న వ్యవహారాలు ఉండేటివి. ఆయన ఐటీ కానీ, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన ఇండస్ట్రీస్ కానీ అన్ని సిటీలోనే ఉన్నాయి కదా, కాబట్టి ఎక్కువ కనెక్ట్ కాలేకపోయాడు. లాంగ్వేజ్ విషయంలో కూడా కొంత ఆయనకు ఈ తేడా ఉంటుంది. ఇప్పుడు ఆయన అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఇక్కడన్నప్పుడు కూడా అర్బన్ ఓరియంటెడ్. హరీష్ రావు గారు అంటే గ్రామాలతో సంబంధం ఉన్న వ్యక్తి, కాబట్టి ఈ రకంగా కొంత ఆయన మాటను అర్థం చేసుకోవడంలో కొంత పొరపాట్లు ఉండొచ్చు. ఇట్లాంటివి సహజంగా ఏంటంటే ఆయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు గ్రామాలలో పోయినప్పుడు కొంత మాడ్యులేషన్ మారింది. మీరు మొన్న గద్వాల మీటింగ్ చూస్తే ఆ మాడ్యులేషన్ మారుతున్నది. కొన్ని సామెతలను ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ అవుతారు. ఇప్పుడు ఉర్దూ కానీ హిందీ కానీ ఎంత ఫాస్ట్గా ఆయన కెరియర్లో లేదు కదా, అది ఎడ్యుకేషన్లో హిందీ కానీ ఉర్దూ కానీ లేదు కదా. ఓకే, కవిత గారు కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి రాజకీయాల్లోకి వచ్చినాక వాళ్ళు ఎదిగారు. కాబట్టి కనెక్ట్ అవుతాడు అనుకుంటున్నారు రూరల్ పీపుల్తో. ఇప్పుడైతే అన్ని మీటింగ్స్కి ఆయనే పోయి అడ్రస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే గ్రామాలలో ఉన్నాయో వాటిని తీసుకొని పనిచేసినట్టయితే వాళ్ళకు దగ్గరై కేసీఆర్ లాగా ఆయన కూడా ఆ మాడ్యులేషన్తో పాటు సామెతలను ఉపయోగించే గ్రామీణ ప్రజలకు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సంక్షోభం కావచ్చు, లేకపోతే గందరగోళం కావచ్చు, మొత్తం టోటల్గా మనం తీసుకుంటే బీఆర్ఎస్లో ఈ బీజేపీ గోలే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అవును, అంటే ఆ టైంలో స్పెక్యులేషన్స్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆమె జైలు ఉంది, వీళ్ళేమో ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళు అనేది ఏంటంటే మేము ఆమెను విడిపించడం కోసం లాయర్స్తో మాట్లాడడానికి వెళ్ళామని వీళ్ళు అన్నారు. లేదు బీజేపీలో విలీనం చేయడానికి వెళ్ళారనేది కొన్ని ఛానల్స్లలో స్పెక్యులేషన్స్ వచ్చాయి. మీ ఛానల్ కాదు, ఇతర ఛానల్స్లలో. బట్ నాకు తెలిసింది ఏంటంటే అలయన్స్ కోసం ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది కాబట్టి. ఒకవేళ బీజేపీతో అలయన్స్ అయినట్టయితే ఎక్కువ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో అట్లేమన్నా ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు. బట్ విలీనం అనేది ఇంపాసిబుల్. ఎందుకు తెలుసా, ఇవాళ దేశంలోనే అత్యంత ఎక్కువ పార్టీ ఫండ్ ఉన్న ప్రాంతీయ పార్టీ అనొచ్చు, పేరు భారత రాష్ట్రంతో పెట్టుకున్న ఈ ప్రాంతంలోనే పలుకుబడి ఉన్న పార్టీ. కాబట్టి భారతదేశంలోనే అత్యంత నిధులున్న
పార్టీ, రెండవది అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు ఉన్న పార్టీ, 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ. ఎందుకు విలీనం చేస్తారు ఇంకో పార్టీలో? అది కూడా తనకు నచ్చని పార్టీలో కేసీఆర్ గారు తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ పని చేయడు. ఆయన రాజీ పడే తత్వమే కాదు. అట్లా రాజీ పడదలుచుకుంటే చంద్రబాబు దగ్గరనే రాజీ పడేవాడు. కేసీఆర్ వెంటే అసలు కాంగ్రెస్లో విలీనం చేస్తాన మాట విన్నాం కదా మనం. అది వాస్తవం, నేను సాక్షి. సోనియా గాంధీ గారి దగ్గర కాంగ్రెస్లో విలీనం చేస్తాను, తెలంగాణ కోసమే నేను ఈ పార్టీ పెట్టాను, తెలంగాణ తప్ప నాకు ఇంకో లక్ష్యం లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, పార్టీ విలీనం చేసి మీరు ఆదేశిస్తే మీ ఇంట్లో ఒక పని మనిషిగా ఉంటాను అన్నాడు. అయితే అక్కడ బెడిసింది ఏంటంటే, నేనే ఫస్ట్ అనౌన్స్ చేసింది, ఆయన పక్కన నేనే కూర్చొని ఉన్న ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్తో రాయబారాలు నడుస్తూ ఉన్న టైంలో ఆయన వీరు అడిగిన ఒకే ఒక్క డిమాండ్ ఆయన చేశాడు. ఉద్యమంలో ఉన్న మా వాళ్ళకు నేను టికెట్లు ఇచ్చుకోవాలంటే నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండాలి అని అన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ఒక్క మాటతోని మీతో మాకు పొత్తు కూడా వద్దు అని చెప్పాడు. అంటే ఒప్పుకుని ఉంటే తెలంగాణ పిసిసికి అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండేవారు. భారతదేశ రాజకీయాలు మారేది. ఈయనకున్న ఆ నాలెడ్జ్ కానీ, ఆ చాకచక్యం కానీ, ఆ లౌకిక తత్వం కానీ కాంగ్రెస్లో అధిష్టానంలో ఉన్న ఏ నాయకునికి లేదు. ఎప్పుడైనా ఆ సందర్భం వస్తే బీజేపీని దించాలంటే కాంగ్రెస్ లాంటి పార్టీకి, జాతీయ ప్రతిపక్ష పార్టీకి కేసీఆర్ లాంటి నాయకుడు కావాల్సి ఉంటుంది. బట్ గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకున్నది. ఏకపక్షంగా కేసీఆర్ గారు నేను విలీనం చేయనని ఎప్పుడనలే. ఆ ఒక్క మాట అన్నందుకు వాళ్ళు ఇక్కడ వీళ్ళు విహెచ్ కానీ, తర్వాత పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, ఆడ ఇద్దరు గెలుస్తారు, ఎవ్వరు గెలవరు, తెలంగాణ ఇచ్చినందుకు మొత్తం కాంగ్రెసే గెలుస్తుంది, వాళ్ళని మనం కలుపుకోవడం ఎందుకు, వాళ్ళకు మనం ఎందుకు బాధ్యతలు ఇవ్వాలి అని అస్సలు దిగ్విజయ్ సింగ్ను ఆలోచించనీయలేదు వీళ్ళు. సోనియా గాంధీ ఏమో దిగ్విజయ్ సింగ్ మీద భారం వేసింది. మేము పోయినప్పుడు కూడా అన్నది, దిగ్విజయ్ చూస్తున్నాడు, మీరు ఆయనతో టచ్లో ఉండండి అని అన్నారు. బట్ దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పాడు, ఒక మెసేజ్ పెట్టాడు కేసీఆర్ గారికి, నేను పక్కనే ఉన్నా. ఆ మెసేజ్లో ఏమన్నాడంటే, నో అలియన్స్, నో టాక్స్ అన్నట్టుగా పెట్టాడు ఆయన. వీఆర్ నాట్ కన్సిడరింగ్ యువర్ రిక్వెస్ట్ అని. దాంతో ఆ కోపానికి వచ్చి పక్కనే ఉంటే బయట ప్రెస్ మీట్ అవుతున్నది. ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో లాన్లో పబ్లిక్ మీటింగ్, ప్రెస్ మీటింగ్లో కేటీఆర్ గారి పక్కన ఉండి కండువ కప్పించుకుంటున్నాడు. ఆ టైంలో నేను పోయి అర్జెంటుగా అనౌన్స్ చేయమన్నారు నాన్నగారు. మైక్ ఇచ్చారు నాకు. మైక్లో నేను అనౌన్స్ చేశాను, కేసీఆర్ అడ్వైజ్డ్ మీ టు స్పీక్ బిఫోర్ మీడియా, దెర్ ఈజ్ నో ఎనీ అలయన్స్ విత్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఈజ్ గోయింగ్ అలోన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. మహేందర్ రెడ్డి ముఖంలో రక్తం చుక్కలేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో అలయన్స్ అవుతుంది కాబట్టి తనకు భవిష్యత్తు ఉంటుంది అనుకొని ఆ రోజు జాయిన్ అయ్యాడు. అన్నాడు కూడా నాతో, కొంచెం ముందు చెప్తే అంటే ఎట్లుంటుందంటే అది. కానీ ప్రకాష్, ఇప్పటికైనా అవకాశం ఉందా? దేని మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్లోన విలీనం అనే దానికి ఏదైతే ఉందో ఆ రోజున, అంటే ఇక్కడ దేశ రాజకీయాలను మార్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్తున్నా? డెఫినెట్గా అవసరం. ఎందుకంటే దేశం కోసమే ఆయన భారత రాష్ట్ర సమితి పెట్టాడు. అంటే దేశంలో చాలా మౌలిక సమస్యలను ఈ స్వాతంత్రానంతరం పరిష్కరించలేకపోయినా ఈ పార్టీలు, తను బాగా అవగాహన పెంచుకున్నాడు. నీటిపారుదల రంగం కావచ్చు, ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ రాజకీయాల పట్ల కూడా తనకు ఆసక్తి ఉంది. కాబట్టి తను స్వతంత్రంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వాలి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇప్పటికీ సగం నీళ్లు వర్షపాతం అంతా సముద్రం పాలవుతున్నది, వీళ్ళకు ఆలోచన కూడా లేదు అనేది ఆయనకున్న భావన. అట్లాగే అనేక విషయాలలో. అండ్ ఇప్పటికీ అవకాశం ఉందంటారు? అవకాశం అని నేను అనను, కానీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కేసీఆర్ గారికి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిని ఇట్లాగే ఉంచి స్ప్రెడ్ చేయడం దేశవ్యాప్తంగా. అది కాదని తేలిపోయింది. అంటే తేలిపోలేదు, వాస్తవంగా బయట పరిస్థితులు అనుకూలంగానే ఉండే. ఇక్కడ ఓడిపోవడం వల్ల సబ్జెక్టివ్ ఫ్యాక్టరీ తప్ప అబ్జెక్టివ్ కాదు. బట్ రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆయనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అన్ని దేశంలో ఇతర ప్రతిపక్ష పార్టీల్లాగా ఇండియా కూటమిలో చేరడమా, లేకుంటే ఇదే భారత రాష్ట్ర సమితిని మూడవ శక్తిగా తనకున్న నెక్స్ట్ 4-5 ఇయర్స్, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న భావనతోని కలుపుకొని రాకపోయినా, అంటే కలవకపోయినా, పార్టీలో విలీనం కాకపోయినా కలుపుకొనే ధోరణిని అనుసరించాలి. అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో జరుగుతున్న ఘర్షణ వైరుధ్యం ఏదైతే కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ఉన్నదో ఇది ఉండకూడదు. ఒక సయోధ్య ఉండాలి. ఎందుకంటే ఇద్దరు బీజేపీకి శత్రువులే అనుకున్నప్పుడు
ఇద్దరి మధ్య స్నేహపూర్వక వైరుధ్యాలు ఉండాలి, కానీ తెల్లారులేస్తే ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ కావాలి. ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలంటే కేసీఆర్ నాకు అవసరము అని రాహుల్ గాంధీ అనుకుంటే ఇక్కడ దాన్ని చల్లబరచాలి, ఈ రాజకీయ వేడిని చల్లబరచాలి. ఇక్కడి వరకు రాజకీయంగా ప్రతిపక్షం ఉంటుంది, కానీ పరుష పదాలు మళ్ళీ ఎన్నడూ ముఖం చూసుకోకుండా అట్లాంటి వాతావరణం ఉండకూడదు. బట్ దేశ పరిస్థితుల దృష్ట్యా ఇంకొక మూడో పార్టీకి ఇప్పుడు వెంటనే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా బీజేపీని రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కేసీఆర్ అవసరం వాళ్ళకు ఉంటుంది. ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలుగా లేదండి. అంటే ఆయనే ఆనాడు ఉన్న ఎప్పుడు కూడా దేశ రాజకీయాలలో మనం గమనిస్తే కేసీఆర్ అంతా మింగుడు పడని వ్యక్తి బీజేపీకి ఇప్పటివరకు ఎవరూ లేరు. వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కూడా మేనేజ్ చేయగలిగే పరిస్థితులు ఉండేది వాళ్ళకి. బట్ కేసీఆర్ను మాత్రం సెకండ్ టర్మ్లో ఇద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమనే అంత వైరుధ్యాలు పెరిగినాయి. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అటువంటి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు స్పెక్యులేషన్ మాత్రం నేను చెప్పగలుగుతా, కానీ కేసీఆర్ దానికి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోను. ఈవెన్ పొత్తుకు కూడా సస్తే సస్తాం ఇట్లాగే ఉందామంటాడు తప్ప, ఒక్కసారి ఆయన మైండ్లో ఏదైనా వ్యతిరేకత వస్తే ఒక సాధారణ రాజకీయ నాయకుని కంటే భిన్నంగా వ్యవహరిస్తాడు ఆయన. మనం అంటాం కదా, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువు ఉండరు అని. కానీ కేసీఆర్ అట్లా కాదు. ఆయన మైండ్లో ఒకసారి శత్రువు అనే భావన పడ్డదంటే ఇంకా కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. ఇంకోటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వస్తున్న ఎన్నికల్లోన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన భార్య సునీతికి ప్రమోట్ చేస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సహజంగానే చాలా మందితో కనెక్ట్ ఉంటుంది ఆ కుటుంబానికి. ఆమె బయటికి రాకపోయినా ఆయన ఉన్న టైంలో ఇంటికి వచ్చిన కార్యకర్తలకు తిండి పెట్టి ఉంటుంది, నీళ్ళు ఇచ్చి ఉంటుంది. గోపీనాథ్ గారు బాగా డౌన్ ట్రాడన్ నుంచి వచ్చారు, అంటే కింది స్థాయి నుంచి కార్యకర్తగా ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అనుకూలత సానుకూలత ఉంటుంది. కొన్ని బై ఎలక్షన్లలో అట్లా గెలవలే కదా అనొచ్చు, కంటోన్మెంట్లో. అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి తేడా. సాయన్న మీద ఉన్న దాంతో బిడ్డను గెలిపించారు. కానీ బిడ్డ ప్రజలకు దగ్గరయ్యే క్రమంలోనే చనిపోయారు, నాట్ ఈవెన్ 6 months. అయితే అది ఆమెకు మైనస్ పాయింట్. సాయన్న మీద సింపతి వస్తుంది, కానీ చనిపోయిన బిడ్డ ప్రజలకు కనెక్ట్ కాలేకపోయింది. టైం కూడా లేకుండే కదా, ఆమంతా ముందు పాలిటిక్స్లో కూడా లేదు. ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఆ భార్యకు ఆ సానుకూలత వస్తుందని నేను అనుకుంటున్నా. రెండవది అపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్ లేదు అక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య ఓట్లు చీల్తాయి కాబట్టి అది బీఆర్ఎస్కు డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే. ఎప్పుడైతే ట్రయాంగిల్ పోటీ ఉంటుందో అక్కడ డెఫినెట్గా ఒక పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ మూడిట్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన చనిపోయాడు కాబట్టి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ రావచ్చు అనేది నాకున్న ఆలోచన. క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసినాక మనకు కొంత క్లారిటీ వస్తుంది. చూడాలి మరి, ఇదైతే టఫ్ ఫైట్, అంత ఈజీ అయితే కాదు. ఇలా మరో విషయం కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది, తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సిబిఐ విచారణకి చెంది. ఎందుకంటే సిబిఐ విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా నిరూపించుకునే ఒక అవకాశంగా ఎందుకు బీఆర్ఎస్ చూడటం లేదని? అట్లనే కాదు, ఇక్కడ అవినీతి ఆరోపణలు ఏవి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కానీ ఈ పీసీ ఘోష్ రిపోర్ట్లో కానీ రాలేదు. అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేవు. ఇర్రెగ్యులారిటీస్ మీద పీసీ ఘోష్ విచారణ చేశారు. అందులో వాళ్ళు కొన్ని పనుల మీద అభ్యంతరం చెప్పాడు ఆయన, కొన్ని పనులకు సంబంధించి, మేడిగడ్డకు సంబంధించిన. అయితే వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సినంత పెద్ద అంశం కాదు అది. ఈ అంశం పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా కానీ డిసిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకో విచారణ సంగతి దీనికి అక్కర్లేదు. ఎందుకంటే వేస్తే నిరూపించుకునే అవకాశం ఇంకా కొంచెం ఒక స్థాయికి వెళ్ళినట్టు. ఏం నిరూపించాలి? అవినీతి జరిగిందని చెప్తున్నారు. అవినీతి గురించి కమిషన్కే అధికారం ఇవ్వలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలన్నప్పుడు కరప్షన్ అనే వర్డ్ అందులో పెట్టలేదు కదా. ఆయన ఇర్రెగ్యులారిటీస్ మీద విచారణ చేశాడు. ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ ఈ రెండింటి మీదనే పోవాలి. ఒకవేళ హైకోర్టు ఆంక్షలు పెట్టింది కాబట్టి పీసీ ఘోష్ అనే వర్డ్ అందులోకి తీసేసి ఉండొచ్చు, ఎన్డీఎస్ఏ వర్డ్ పెట్టుంటారు. ఎన్డీఎస్ఏ దానిలో అసలు అటువంటి ఆలోచనలు కూడా రాలే కదా. కేవలం ఇది ఎందుకు కుంగింది అనే దాని మీద కూడా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పలేదు.
కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటే టెక్నికల్ సంబంధించినవి, ఇంజనీర్ల నిర్లక్ష్యం గురించి కానీ, కాంట్రాక్టర్ సంబంధించినవి కానీ అవే ఉన్నాయి తప్ప హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద అందులో ఏమీ లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. బట్ సిబిఐకి ఇది సరైన ఫైల్ కాదనేది నా ఉద్దేశం. అందుకే వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేశారు. సెక్షన్ 6 ఢిల్లీ దీని యాక్ట్ ప్రకారంగా చేస్తారు అది సిబిఐ. అయితే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. అది సెక్షన్ 5 ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద. ఆ సెక్షన్ 5 కింద ఇప్పటివరకు మోడీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు ఫైల్ దగ్గర పెట్టుకున్నారు, ఎక్నాలెడ్జ్ చేశారు అందినట్టు. కాబట్టి ఇప్పుడప్పుడే ఎంక్వైరీ మొదలు కాకపోవచ్చు. ఒకవేళ మొదలైనా కూడా ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మనకు ఒక 2 అంశాలు ఉన్నాయి కీలకమైన, మనం త్వరగా మాట్లాడుకోవాల్సి. ఒకటి తెలంగాణ సంబంధించింది, తెలంగాణ సాయుధ పోరాటం. మనకి సెప్టెంబర్ 17కి అవుతుంది. ఏమనుకోవాలి, ఎప్పుడు వచ్చినా సరే ఇది ఒక పెద్ద చర్చగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది విలీనమా, విమోచన, విద్రోహమా? ఎందుకంటే ఒక కీలకంగా ఎప్పుడు మనకి ఒక సమస్యలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉద్యమ ఆకాంక్షలను బట్టి కూడా ఈ నినాదాలు మారిపోతూ ఉన్నాయి. కేసీఆర్ గారు మొదట్లో టీఆర్ఎస్ పెట్టిన టైంలో మన స్వాతంత్ర దినమే లేదు, మనకు భారతదేశానికి వచ్చినప్పుడు మనకు రాలేదు, మనకు సెప్టెంబర్ 17న వచ్చిందని చెప్పి ఆయన స్వాతంత్ర దినం అని కూడా అన్నాడు. తర్వాత ఆయనకు అర్థమైన తర్వాత జేఏసీ వచ్చిన తర్వాత జేఏసీలో కోదండరాము, ముస్లిం సంఘాలు కూడా ఉండే అలా. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత సెప్టెంబర్ 17న మన స్వాతంత్ర దినం అంటే వాళ్ళు నొచ్చుకుంటారు, కాబట్టి దీన్ని స్వాతంత్ర దినం అనకూడదు, విలీన దినం అనాలి అని. కమ్యూనిస్టులేమో దీన్ని విద్రోహ దినం అనేమో పీపుల్స్ వార్ లాంటి సంస్థలు అన్నాయి, విమోచన దినం అని కొంతమంది అన్నారు. ఏది ఎట్లున్నా నేను ఒక చరిత్రకారుడిని, తెలంగాణ చరిత్రను రికార్డు చేసిన వ్యక్తిగా ఇది ఒక విలీన దినం. ఆ విలీనం బలవంతంగా జరిగిందా, స్వేచ్ఛగా జరిగిందా అనేది ఒక వివాదం. బట్ ఆనాడు జరిగింది ఏంటంటే విలీనం. అయితే విలీనం సెప్టెంబర్ 17నో అధికారం రూపంలో మారింది తప్ప చట్టపరంగా మారింది జనవరి 26, 1950. అంటే భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే భాగమైందో అంతకంటే ముందు రోజు వరకు కూడా సిగ్నేచర్ చేసింది నిజామే అన్ని ఉత్తర్వుల మీద. కాబట్టి అధికారికంగా జనవరి 26 అని చెప్పాలి. బట్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మాత్రం సెప్టెంబర్ 18. మనం ఇవన్నీ వివాదాల్లో పోకుండా విలీన దినం అంటే ఎగొడవలేదు. విలీన దినం అని అనుకున్నాం అనుకోండి, హైదరాబాద్ అంతకుముందు సంస్థానం, నిజాం పవర్స్ పూర్తిగా ఉండేది. నిజాం ఏమైందంటే ఒక రబ్బర్ స్టాంప్ అయిపోయాడు సెప్టెంబర్ 17 తర్వాత. అంటే అధికారం ఎవరి చేతిలోకి పోయింది? నెహ్రూ గవర్నమెంట్ చేతిలోకి పోయింది. ఇక్కడ చౌదరిని పెట్టినా కూడా నెహ్రూ గారే దీన్ని మానిటరింగ్ చేశాడు, సర్దార్ పటేల్, నెహ్రూ. కాబట్టి విలీన దినం అనుకుంటే ఏ కూడా ఉండదు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక కీలకమైన అంశాలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లో ఆనాడు జరిగిన పరిణామాలు కావచ్చు, ఈ రోజున కొత్తగా బీసీ పార్టీ ఆవిర్భావం కావచ్చు, తర్వాత కవిత బీఆర్ఎస్లో ఉండే అనేక పరిణామాలు కావచ్చు, బతుకమ్మ వరకు అనేక పరిణామాల్లో ఏం జరుగుతుందనేది రాజకీయాల్లోన భవిష్యత్తును ఊహించగలం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.